హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? మెహందీ క్లాస్‌కైతే చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నారు. నిజంగా సగంలో వదిలేస్తారా అక్క? ఇలాగే స్టార్ట్ చేస్తున్నారు. సగంలో వదిలేస్తారా అనేసి అడుగుతున్నారు. అలాగైతే వదలనండి. మీరు కంటిన్యూ మాత్రం చేయండి. నేను కంటిన్యూ చేస్తాను. ప్రతి ఒక్క క్లాసెస్‌ను కంటిన్యూ చేస్తాను. నేను ఇన్ని సంవత్సరాల్లో నా ఎక్స్‌పీరియన్స్ ఏంటేంటి నేర్చుకున్నానో ప్రతీది కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. మన ఛానల్ ఎందుకు అనంటే డబ్బులిచ్చి బయటికి వెళ్లి నేర్చుకోలేని ఆడవాళ్ళ కోసమే మన ఛానల్ అయితే రెడీ చేశామనమాట. సో, ఇంటి దగ్గరే ఉండి మీరు ప్రాక్టీస్ మాత్రం చేస్తూ ఉంటే చాలండి. చక్కగా మీరు ఒక మెహందీ ఆర్టిస్ట్ అవుతారు. సో, ఈరోజు ప్రాక్టికల్ మెహందీ కాదులెండి. నార్మల్ ప్రాక్టికలే చూడబోతున్నారు. ఏంటి అనంటే కోన్ రోల్ చేయడం. ఇదెందుకక్క మేము రెడీమేడ్‌గా నార్మల్‌గా మాకు దొరికిన కోనే కదా కొంటున్నాము అనేసి అంటే, ఆ కోన్‌తో మనమైతే ఇక మీద ప్రాక్టీస్ అయితే చెయ్యము. ఆల్రెడీ ఫస్ట్ డే, సెకండ్ డే కాబట్టి నార్మల్ మెహందీతో మీరు ప్రాక్టీస్ చేయండి అని చెప్పుంటాను. కానీ అది ఎప్పటికైనా సరే మీకు హ్యాండ్స్ అనేది పెయిన్ వస్తూ ఉంటదనమాట. అందుకోసం ఆ మెహందీ మనం ఇక మీద యూజ్ చెయ్యము. మీకు ఎలా మిక్స్ చేయాలి, దాన్ని ఎలా రెడీ చేయాలి, ఇవన్నీ క్లాసెస్ మీకు రాను రాను వస్తూ ఉంటది. సో, అందులో ఈరోజు అంటే నార్మల్ బేసిక్స్‌గా క్లాస్‌లో ఫస్ట్ ఏంటంటే కోన్ రోల్ చేయడం మనకు తెలియాలనమాట. ఇదొక పెద్ద బిజినెస్‌గా కూడా తీసుకువెళ్తున్నారు. కోన్ సేల్స్ చేయడం, నెయిల్ కోన్ సేల్స్ చేయడం, ప్రాక్టీస్ కోన్ సేల్స్ చేయడం ఇవంతా ఒక బిజినెస్‌లా కూడా చెయ్యొచ్చు. మీ దగ్గర అలా మీరు బాగా నేర్చుకున్నారు అంటే ఒక బిజినెస్ ఇదొక్కటే బిజినెస్‌గా చెయ్యొచ్చు. మీరు మెహందీయే వెళ్లి వేయాలి, మా ఇంట్లో నుంచి మెహందీ వేయడానికి పంపించరు అని అంటే ఇదొక్కటే ప్రాక్టీస్‌గా చెయ్యొచ్చు. ఇది చూడండి ప్రస్తుతానికి మీరు నార్మల్‌గా మీ ఇంటి దగ్గర ఏదైనా పాల కవర్స్ అలాంటివి కొంటూ ఉంటారు కదా! అలాంటి కవర్స్ అయితే తీసుకోండి. నేను ఈరోజు తీసుకొద్దాం అనుకున్నాను గానీ మర్చిపోయాను. ఇలాంటి ఒక స్క్వేర్‌లో మీరు కవర్ అయితే కట్ చేసుకోండి. ఇది ఎంత సైజు ఉండాలి అనేది కూడా నేను మీకు టేప్ మీద కొలిసి చూపిస్తాను. ఇలాంటి ఒక కవర్ ఈ కవర్‌తోనే ప్రాక్టీస్ చేయాలా అంటే లేదు ఫస్ట్ మీరు నార్మల్‌గా పేపర్‌తో కూడా ప్రాక్టీస్ చేయండి. పేపర్‌లో ప్రాక్టీస్ చేసిన తరువాత మీరు కవర్ తీసుకోండి. ఎందుకంటే కవర్ కొంచెం కష్టంగా ఉంటది. ఈ కవర్ సైజ్ ఎంత ఉందనేసి చెప్తాను చూడండి. ఇలా వెడల్పు చూసారంటే 7 ఇంచ్ ఉందన్నమాట. ఇదిగోండి. వెడల్పు చూసారు అంటే వెడల్పు 7 ఇంచును. ఇది స్ట్రెయిట్ అంటారు కదా! స్ట్రెయిట్‌గా 5 ఇంచు ఉంటది. ఇలా ఒక 4 ½ 5 అలా మీరు కట్ చేసుకోండి. కవర్‌ని ఇలా కట్ చేసి తీసుకోండి. ఫస్ట్ మీరు పేపర్ మీద తీసుకున్న మీ ఇష్టమే. నేను నార్మల్‌గా దీని మీద ఇలా చూపిస్తాను. ఇది చూడండి ఇలా ఇప్పుడు ఒక కవర్ ఉంది అంటే దీన్ని 3గా చూసుకోండి. ఎప్పట్లాగే మనం ఇది ఒక భాగం, ఇది 2 భాగం అన్నమాట. సో, ఇలా ఒక్క భాగం ఎక్కడికి వస్తుందో అక్కడ మీరు ఇలా చేతుల్ని పట్టుకోండి. నా చేతులు ఎలా ఉన్నాయో చూసుకోండి. ఇలా పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఫస్ట్ ఈ పైనే ఒక కార్నర్ వస్తుంది కదా! ఏం కాదులెండి. ఈ మురులు అమ్ముతూ ఉంటారు కదా! దానికి రోల్ చేసిన మెథడే అన్నమాట. కానీ మనకి కోన్ కాబట్టి బయటికి లీక్ అవ్వకుండా ఉండాలి అనడం కోసం ప్రాపర్‌గా నేర్చుకుంటున్నారు అంతే. సో, ఈ ఫస్ట్ నుంచి ఇలా వచ్చినప్పుడు ఈ కార్నర్ ఉంది కదా! ఈ కార్నర్ దగ్గర ఇలా పట్టుకోండి. ఇలా 2 వేళ్ళు పెట్టి ఇలా పట్టుకొని ఇలా ఒక బెండ్ చేయండి ఇలా. అంటే నా వైపు నేను ఇలా ఒక బెండ్ చేస్తున్నాను. చేసిన వెంటనే ఒక చిన్న కోన్ లాగా మీకు ఫార్మ్ అవుతది. దీన్ని ఈ కవర్ లోపల ఇలా చిన్న కవర్ ఉంది కదా! ఈ కవర్‌ని ఇలా పట్టుకొని, ఇలా పట్టుకొని ఇలా ఈ నా నా వేళ్ళు ఎలా మూవ్ అవుతున్నాయో కవర్ లోపలికి చూడండి. ఇలా మీరు నేను ఇటువైపు వదలలేదు. ఇటు లైట్‌గా లూజ్ వదిలి ఈ కవర్‌ని ఇలా చేయాలన్నమాట. ఇప్పుడు ఇలా లోపల వైపు ఇలా చుట్టారు అంటే కోను సన్నంగా మీకు వస్తది. మీరు ఎంత సన్నంగా కావాలంటే అంత సన్నంగా ఇలా చేస్తూ చేతుల్ని తీసుకొచ్చారంటే మీకు ఇలా వచ్చేస్తది. ఫస్ట్‌లో లావుగా వస్తదండి. తర్వాత ఇలా సన్నంగా వస్తదనమాట. సో, ఇలా మీకు ఈ కార్నర్‌కొచ్చినప్పటికి ఈ టిప్ దగ్గర మీకు ఇలా మిగలాలి. ఇలా మిగిలింది అంటేనే మీరు కరెక్ట్‌గా రోల్ చేశారు అనేసి అర్థం. లేదు అంటే మీరు ఎక్కడో రాంగ్ చేశారు అనేసి తెలిసిపోతదనమాట. సో, ఇలా స్లోగా చుట్టి ఇలా తెచ్చేయండి. ఫస్ట్‌లో మేము చేసినప్పుడు చాలా లావుగా రోల్ చేసాము. సో, లావుగా రోల్ చేయకూడదా అంటే మీకు ఇలా సన్నంగా ఉందనుకోండి, ఈ టిప్ మీకు పట్టుకునేసరికి ఈజీగా ఉంటది. అంతే కాకుండా ఈ కవర్ ఏంటంటే మనకి చాలా పల్చగా కోన్ కవర్ 7 ఉంటదండి. ఈ కవర్ నార్మల్‌గా ఇంకా తక్కువ ఉంటదనమాట. అందుకోసమే ఈ కవర్ యూజ్ చేయండి అనేసి
చెప్తున్నాను. ఈ కవర్ ఏంటి? ఎలా కొనాలి? ఇదంతా మీకు మెహందీకి ఏమేం కావాలి అనేదంతా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో, మనం ఆర్గానిక్ మెహందీ నేర్చుకోబోతున్నారు. ఈ మార్కెట్‌లో దొరికిన ఆ మెహందీతో మనం నేర్చుకోవట్లేదు. సో, ఆ మెహందీతో మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటది, మన మెహందీతో ఏంటేంటి బెస్ట్ ఉంటది అనేది కూడా మీకు నేను రాను రాను క్లాసెస్‌లో చెప్తూ ఉంటాను. కంటిన్యూ మాత్రం చెయ్యండి. మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ కార్నర్ ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకున్న తర్వాత దీన్ని ఎలా ఇప్పుడు హోల్డ్ చేయాలో కూడా చూపించేస్తాను. క్లోజ్ ఎలా చేయాలి అనేసి. ఒక్క వంతు ఇలా ఒక్క వంతు దగ్గర ఇలా పట్టుకోండి. పట్టుకొని ఈ పైన ఉన్న కార్నర్‌ని ఇలా, ఇలా పెట్టిన వెంటనే మీరు కవర్‌ని కరెక్ట్‌గా తీసి మనం ఇలా ఫస్ట్ వదిలుంటారు కదా! ఈ కవర్‌ని ఇలా నా నా బొటన వేలుతోటి ఇలా మూవ్ చేస్తూ ఉంటున్నాను. అలాగే ఇక్కడ ఇటువైపు లైట్‌గా లూజ్ ఇస్తూ ఉంటున్నానన్నమాట. లైట్‌గా లూజు. సో, ఒకే కవర్‌తో ప్రాక్టీస్ చెయ్యకుండా మీరు ఇలా వేరే వేరే మీకు ఇక్కడ వచ్చినప్పుడే తెలుస్తది. ఇది ఇలా లాగాలి అనేసి. ఇలా అప్పుడు మీకు ఈ కార్నర్ అనేది ఇలా మిగులుతదన్నమాట. ఎంత సన్నంగా మీరు చుడుతున్నారో అంత కోన్ మీకు ఈజీగా ఉంటది. సో, ఈ కార్నర్ వచ్చింది కదా! ఈ కార్నర్ దగ్గర సెల్లో టేపు ఇలా కొంచెం సెల్లో టేప్ తీసుకొని ఇలా పైనుంచి నేను ఎలా అంటిస్తున్నానో చూడండి. అంటే నా వైపు నేను ఇలా అంటిస్తున్నాను. సో, మీరు దానికి తగ్గినట్ల చూసుకోండి. ఇలా అంటించేయండి. ఎలా అంటించున్నానో చూసారు కదా! ఇది అంటించినప్పుడు నీట్‌గా రాదు. ఇక్కడ ఒకలాగా వచ్చేస్తదన్నమాట. ముడతలు ముడతల్లాగా. అందుకే ఇన్ని సార్లు చెప్తున్నాను. మీరు ఇది స్లోగా చేస్తేనే మనం ఇలా పట్టుకొని వేసినప్పటికి ఇక్కడ రెడీమేడ్ కోన్ ఎంత సాఫ్ట్‌గా ఉంటదో అలా ఉంటది. సో, ఇది ఇలా స్లోగా ఇలా రోల్ చేస్తూ ఇప్పుడు కరెక్ట్‌గా దీని పేపర్‌కి ఇలా అతికించేయండి. ఇలా పేపర్‌కి సో, ఇలా అతికించారంటే కోను ఇలా రెడీ అవుతదన్నమాట. సో, ఈ క్లాస్ చాలా చాలా కంపల్సరీ అండి. మీరు ఇప్పుడు ఈ కోన్ మీదే నేను ఆ కోన్‌ని కూడా వేసి మీకు చూపిస్తాను. అందులో వచ్చిన దానికిని, ఇందులో వచ్చిన దానికిని మీకు చాలా చాలా డిఫరెన్స్ ఉంటది. ఇది మీకు ఎంత సేపు మెహందీ వేసినా మెహందీ అయితే అస్సలు పెయిన్ రాదు. అందులోనూ మనం కొంటున్న మెహందీ ఏంటంటే మీకు థిక్ పేస్ట్‌గా ఉంటది. ఒక్కొక్కసారి డ్రై అవుతది. ఒక్కోసారి థిక్‌గా ఉంటది. కానీ మనం తయారు చేసింది ఎలా ఉంటది అంటే ఫేస్‌కి ఏదైనా మాయిశ్చరైజర్ రాస్తూ ఉంటారు చూడండి. ఆ మాయిశ్చరైజర్‌ని కవర్‌లో వేసి మీరు వేస్తే ఎంత సాఫ్ట్‌గా ఉంటదో, అంత సాఫ్ట్‌గా మనం మిక్స్ చేసిన మెహందీలో అయితే వస్తూ ఉంటది. సో, అది ఎలా తయారు చేయాలి, ఏంటి అనేది రాను రాను వీడియోస్‌లో చెప్తూ ఉంటాను. సో, అవంతా మీరు చూడండి. సో, ఈ క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. కంపల్సరీ ప్రాక్టీస్ మాత్రం చేయండి.